బీసీ రిజర్వేషన్లపై ఢిల్లీలో తలపెట్టిన ధర్నా, కార్పొరేషన్ చైర్మన్ పదవుల భర్తీ సహా పలు కీలక అంశాలపై చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో తలపెట్టిన ధర్నాపై ఈ సమావేశంలో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక కార్పొరేషన్ పదవుల పంపకాలపైన కూడా చర్చ జరగనుంది. నియోజకవర్గానికి 2 చొప్పున 240 మందికి పైగా పార్టీ నేతలకు వివిధ కార్పొరేషన్లలో డైరెక్టర్ పోస్టులు ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. దివంగత బీసీ నేతలు ముఖేష్ గౌడ్, శివశంకర్ల విగ్రహాల ఏర్పాటుపై కూడా సీఎంతో చర్చించే అవకాశం ఉంది. సీఎంతో సమావేశానికి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, సీఎం రేవంత్ రెడ్డితో మీనాక్షి నటరాజన్ అలాగే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ల సమావేశ ఎజెండా ఏంటి? తాజా రాజకీయాలు, అదేవిధంగా మరికొద్ది రోజుల్లో చేయబోతున్నటువంటి కార్యక్రమాలు అండ్ బీసీ రిజర్వేషన్ కానివ్వండి, అనేక అంశాలపైన కూడా చర్చించడానికి కాసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి మీనాక్షి నటరాజన్, అదేవిధంగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. అయితే ఎప్పుడైతే ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ బాధ్యతలు స్వీకరించారో వరుసగా భేటీలు అవుతున్నారు. ఇందులో భాగంగానే నిన్న ఎమ్మెల్యే క్వార్టర్స్లో పెద్ద ఎత్తున 10 ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి డీసీసీలు, అదేవిధంగా రీసెంట్గా అలాట్ చేసినటువంటి ఇన్ఛార్జీలు, వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీలు, మరీ ముఖ్యంగా కొంతమంది ముఖ్య నేతలతో కూడా భేటీ అయ్యారు. భేటీ అయినటువంటి సమయంలో గతంలోనే వీళ్ళందరికీ ఎప్పుడైతే నియామకం జరిగిందో ఆ సమయంలోనే పెద్ద ఎత్తున ఆయా జిల్లాలకు, ఆయా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ముఖ్య నేతల్ని పిలుచుకొని వాళ్ళు ఏదైనా పదవులకు ఆశావాహం వ్యక్తం చేస్తున్నారా, సేమ్ టైం అక్కడ ఉన్నటువంటి ఇంటర్నల్ డిస్ప్యూట్స్ ఏంటి, ఇలా అనేక అంశాలను కూడా అడిగి తెలుసుకున్నారు ఇన్ఛార్జీలు. వాటన్నిటిని కూడా నిన్న మీనాక్షి నటరాజన్ ముందు పెట్టినటువంటి పరిస్థితి. ఇక ఈ రోజు మీనాక్షి నటరాజన్ కాసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. ప్రధానంగా 42% రిజర్వేషన్కి సంబంధించి స్థానిక ఎన్నికల్లో ఏ విధంగా అమలు చేయాలి, స్థానిక ఎన్నికలు, సంస్థాగత నిర్మాణం, మోరోవర్ ఆగస్టు 5, 6, 7వ తేదీలో ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర చేయబోతున్నటువంటి బీసీ ధర్నాకు సంబంధించి అనేక అంశాలపైన కూడా చర్చించినట్టుగా తెలుస్తోంది. మోరోవర్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు అనేవి ప్రస్తుతం కాంగ్రెస్కి ప్రధాన సవాల్గా మారింది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో సీటు ఎవరికి ఇవ్వాలి అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరిపేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే పొన్నం ప్రభాకర్ కూడా కన్ఫర్మ్ చేశారు, స్థానికులకే ఈసారి జూబ్లీ హిల్స్ టికెట్ ఉంటుందని. మరొక వైపు రేపటి నుంచి మీనాక్షి నటరాజన్ 6 ఉమ్మడి జిల్లాల్లో 7 రోజుల పాటు పాదయాత్ర చేయనున్నారు, శ్రమదానం కార్యక్రమం చేయనున్నారు. అనంతరం అక్కడ బస చేసి అక్కడ ఉన్నటువంటి ముఖ్య నేతలతో కూడా భేటీ కానున్నారు. దీనికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కూడా డిస్కస్ చేస్తున్నారు. అండ్ మోరోవర్ కార్పొరేషన్ చైర్మన్లు, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో టీపీసీసీ కార్యవర్గం కానివ్వండి, కార్పొరేషన్ చైర్మన్ల పదవులకు సంబంధించినటువంటి భర్తీ కానివ్వండి, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్ల కింద అలాట్ చేయబోతున్నటువంటి 5 మంది డైరెక్టర్లు కానివ్వండి, వీటన్నిటికీ సంబంధించి నామినేటెడ్ పదవులకు సంబంధించి కూడా ప్రస్తుతం మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది. సేమ్ టైం నిన్న మీనాక్షి నటరాజన్ దృష్టికి వచ్చినటువంటి అంతర్గత విభేదాలు, కొత్త పాత నేతల పంచాయతీ, స్థానిక ఎన్నికలకు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, పార్టీ బలోపేతం, ఈ అన్ని అంశాలకు సంబంధించి కూడా ప్రస్తుతం మీనాక్షి నటరాజన్ చర్చిస్తున్నారు. చర్చలో భాగంగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి. ఇక మరి ముఖ్యంగా మరికొద్ది రోజుల్లో చేయబోతున్నటువంటి విగ్రహం అయితే ఇప్పటికే కొంతమంది ముఖ్య నేతలు కాంగ్రెస్కి సంబంధించినటువంటి వాళ్ళ విగ్రహాలను ఎక్కడికక్కడ ఏర్పాటు చేశారు. అనేక సార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి కానివ్వండి, పీసీసీ ముందుకు కానీ వచ్చినటువంటి అంశం ఏంటంటే అటు ముఖేష్ గౌడ్కి సంబంధించినటువంటి విగ్రహాన్ని కూడా పెట్టాలి, ఇది బీసీలలో మంచి సంకేతం వెళ్తుంది అంటూ కూడా పెద్ద ఎత్తున బీసీ నేతలంతా కూడా కోరుతున్నారు. నిన్న పొన్నం ప్రభాకర్తో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా అఫీషియల్గా అనౌన్స్ చేశారు, మరికొద్ది రోజుల్లో బీసీ బిడ్డగా, బీసీ లీడర్గా ఉన్నటువంటి ముఖేష్ గౌడ్కి సంబంధించిన విగ్రహం కూడా ఆవిష్కరిస్తామని. సో దీనికి సంబంధించి కూడా విగ్రహం ఎక్కడ పెట్టాలి, ఎలాంటి ఏర్పాట్లు చేయాలనే అంశాలపైన కూడా చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించి చాలా కీలకమైన చర్చ జరుగుతుందనే చెప్పుకోవచ్చు. రాజేష్, రైట్, థ్యాంక్ యూ హేమ. సీఎం రేవంత్ రెడ్డితో టీపీసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అలాగే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సమావేశమయ్యారు. తను ఢిల్లీలో చేయబోయేటువంటి బీసీ ధర్నాకు సంబంధించి, అలాగే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక, నామినేటెడ్ పోస్టుల భర్తీ, డైరెక్టర్ల భర్తీ, ఇవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. వాటితో పాటుగా మరికొన్ని అంశాలపైన చర్చిస్తున్నారు.